మార్చడం పెద్ద విషయం కాదు. మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే తేలిగ్గా మార్చేయగలం, పెద్ద విషయం కాదు. తప్పనిసరిగా మార్చాలి. తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు. నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు, ఏదైనా చేస్తాడు. మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా. ఆ మార్కుల వ్యవస్థపై, మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి. 5వ తరగతి వరకైతే తెలుగు మాధ్యమమే ఉండాలి. ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం, వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం, ఓ ₹1 ఖర్చు రాయడం తప్పితే కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద, మహిళల మీద ఆధారపడి ఉంది. అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా, భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి. ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి. మాకు భాష ముఖ్యం. మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి, మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి, మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం, మా ఇంట్లో తెలుగే మాట్లాడతాం అనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది. ఇంకొక మాట చెప్పి పద్య రూపంలో నేను సెలవు తీసుకుంటాను. భావమ భాషయా తెలుగన్న భావ భావనాంభోధిలో బంగారు నోడలో పయనమగును భావమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమగును పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులవు తెలుగు మహారాజుల తేజమగును పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులవు తెలుగు మహారాజుల తేజమగును వచనమా తెలుగన్న వచనమా తెలుగన్న బండరాళ్లను నైన చెమ్మ పుట్టించడి సేద్యమగును అట్టి మన భాషనే అట్టి తెలుగైన భాష మీరాదరింప అట్టి వెలుగైన భాష మీరాదరింప మీకే మేలగు భాషకేమియునుగాదు మీకే మేలగు భాషకేమియునుగాదు తెలుగు వెలిగిన బ్రతుకెల్ల వెలుగు నిజము. నా పట్ల అపారమైన గౌరవాన్ని చూపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ, దయచేసి ఈ రెండు అమలు చేయండి, ఈ రెండు అమలు చేయండి. ఇందుకోసం సభలో ఉన్న పెద్దలందరూ రాజకీయంగా, సాంస్కృతికంగా ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే అంతా తీసుకురండి. ఈ రెండు అమలు చేస్తే అద్భుతమైనటువంటి తెలుగు సామ్రాజ్యాన్ని మనం నన్నయ్య పట్టు రాజరాజ నరేంద్రుడు సంతోషించే విధంగా నిర్మాణం చేసుకుంటాం. అందుకు నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సంతోషం.